సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ తయారు చేసుకోవడం కోసం ఇలా ముందుగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ దొరుకుతాయి కదా, అవి తీసుకోవాలి. ఇలా ఒక 2 గాజులు తీసుకున్నాను. అలాగే ఫెవిక్రిల్ గ్లూ కావాలి. అలాగే సిల్క్ థ్రెడ్, మనము ఏ కలర్ థ్రెడ్ డ్రెస్ కానీ శారీ కానీ దానికి మ్యాచింగ్ ఏ కలర్ థ్రెడ్ కావాలనుకుంటున్నామో అలాంటి సిల్క్ థ్రెడ్ ఒకటి తీసుకోవాలి. అలాగే స్టోన్స్, నేను ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. రౌండ్ కలర్ గ్రీను, కోన్ షేప్లో ఉన్నవి పింక్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. ముందుగా సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఏదైనా స్కేల్ ఆర్ ప్యాడ్కి ఒక 50 స్టాండ్స్ వచ్చేలాగా చుట్టుకోవాలి. ఇలా ఒక స్కేల్కి కానీ ప్యాడ్కి కానీ ఇలా 50 స్టాండ్స్ వచ్చేలాగా సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఈ కొనలు జారిపోకుండా ఉండడం కోసం దీనికి కొంచెం గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ కొనలు జారిపోకుండా ఉండడం కోసం దీనికి కొంచెం గ్లూ వేసి అంటించుకోవాలి. ఇలా కొద్దిగా గ్లూ వేసి దీన్ని అంటించుకోవాలి. ఇలా చేస్తే ఈ పోగులన్నీ జారిపోకుండా ఉంటాయి మనం థ్రెడ్కి చుట్టుకునేటప్పుడు, గాజుకు చుట్టుకునేటప్పుడు. తర్వాత మనం తీసుకున్న ఈ గాజును తీసుకొని దీనికి లోపల వైపున కొద్దిగా గ్లూ వేసుకోవాలి. ఇలాగా లోపలి వైపున కొద్దిగా గ్లూ వేసుకోవాలి. ఈ గ్లూ వేసుకున్న ప్లేస్లోనే మనం చుట్టి పెట్టుకున్న ఈ సిల్క్ థ్రెడ్ను వేసి అంటించుకోవాలి. ఇలా అంటించుకొని ఇలా రివర్స్ చేసుకొని ఈ థ్రెడ్ను నీట్గా చుట్టుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్లుగా ఇలా చుట్టుకోవాలి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ మనకు శారీస్కి కానీ డ్రెస్సులకు కానీ మ్యాచింగ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక 10 నిమిషాలు రెడీ అయిపోతాయి. కేవలం ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటాయి.
ఈ విధంగా మొత్తం అంతా నీట్గా చుట్టుకున్న తర్వాత చివరిలో ఇలా బ్యాంగిల్ని రివర్స్ చేసుకొని లోపలి వైపున గ్లూ వేసుకోవాలి. ఇలా గ్లూ వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ను ఇలా టైట్గా లోపల వైపుకు తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా వచ్చేటట్లుగా చూసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా చుట్టుకున్న తర్వాత ఈ బ్యాంగిల్ను పక్కన పెట్టేసి ఇదే విధంగా ఇంకొక బ్యాంగిల్కి కూడా థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ విధంగా 2 సిల్క్ థ్రెడ్స్ని ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక డ్రాప్ వేసుకొని అందులో ఇలా రౌండ్ స్టోన్ని అంటించుకుంటున్నాను. తర్వాత అలాగే డ్రాప్ షేప్ ఉండే స్టోన్ కూడా ఇలా అంటించుకోవాలి. ఇది మనకు నచ్చిన డిజైన్లో ఇలా అంటించుకోవచ్చు. ఇలా అంటించుకున్న తర్వాత ఇదే విధంగా మనం మార్క్ చేసుకున్న దగ్గరంతా స్టోన్స్ని అంటించుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టోన్స్ని అంటించుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ సైడ్లో నేను ఒక గోల్డ్ రౌండ్ షేపు స్టోన్ని కూడా అంటిస్తున్నాను ఆల్టర్నేట్గా. ఇలాగా ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేటట్లు. తర్వాత ఇది వదిలేసి నెక్స్ట్ దానికి మళ్ళీ ఈ సైడు ఆ సైడు గోల్డ్ స్టోన్ని అంటిస్తున్నాను. ఇలాగా మొత్తం బ్యాంగిల్ అంతా ఇదే విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా అంటించేసాను. ఇలాగా ఇదే విధంగా మరొక బ్యాంగిల్ని కూడా స్టోన్స్ అంటించుకోవాలి.
దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఈ గమ్ అంతా బాగా స్టిక్ అయిపోతుంది. చూసారుగా సిల్క్ థ్రెడ్తో అందమైన బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.